విశాఖలో ఏర్పాటు చేసిన అయోధ్య రామాలయం సెట్ వివాదంలో పడింది. దీనిపై విశాఖలోని 3 టౌన్ పోలీసులకు భద్రాచలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి రమాదేవి ఫిర్యాదు చేసింది. ఈ నెల 29న శ్రీ సీతారాముల కళ్యాణం చేస్తున్నట్లు, ఆ కళ్యాణానికి భద్రాచలం ఆలయం ఆస్థాన పండితులు వస్తున్నట్లు నిర్వాహకులు ప్రచారం చేసి డబ్బులు దండుకున్నారు. దీనిపై ఆగ్రహించిన భద్రాచలం ఈవో రమాదేవి తమకు ఎటువంటి సమాచారం లేకుండా కళ్యాణం చేస్తున్నట్లు ప్రచారం చేసినందుకు ఈవో రమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ 30/87 నిబంధన ప్రకారం విరుద్ధంగా అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అంటూ 3 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయోధ్య సెట్ నిర్వాహకులపై బిఎన్ఎస్ సెక్షన్ 318/4 R/W35 కింద చీటింగ్ కేసులు నమోదు చేశారు. దీనిపై సెట్ నిర్వాహకులు సైతం స్పందించారు. తమకు తెలియకుండా ఎవరో యూట్యూబర్స్ వీడియో రిలీజ్ చేశారని, అది తమపై దుష్ప్రచారంగా మారిందని నిర్వాహకులు వాపోతున్నారు. తాము సైతం సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేసిన వారిపై కేసు పెడతామని నిర్వాహకులు చెప్తున్నారు. అటు భద్రాద్రి ఆలయ అధికారుల తీరుతో, ఇటు నిర్వాహకుల పద్ధతితో డబ్బులిచ్చి టికెట్లు కొనుగోలు చేసిన భక్తులు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. వైజాగ్ బీచ్ రోడ్లో అయోధ్య రెప్లికా టెంపుల్ నందు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం భద్రాచలం నుంచి ఆస్థాన పండితులు వస్తున్నారని తెలియజేయచ్చు. కళ్యాణ నిమిత్తం సుమారు 3,000 రూపాయలు వసూలు చేయించున్నట్లుగా దేవస్థానానికి వీడియోల ద్వారా తెలిసింది. ప్రసార మాధ్యమాల్లో కూడా ఇదే వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇది భద్రాచలం దేవస్థానానికి ఎటువంటి సంబంధం లేదు. దేవస్థానం వారికి తెలియకుండా ఇటువంటి కార్యక్రమాలు, కళ్యాణాలు నిర్వహించుట చట్టరీత్యా నేరము. దీనికి శిక్షార్హులు. దేవస్థానం ఈ విషయంలో సర్వ హక్కులు ఉన్నాయి, కాపీరైట్ హక్కులు కూడా ఉన్నాయి. ఇటువంటి కళ్యాణ కార్యక్రమంలో భక్తులు ఎవరు పాల్గొనరాదని ఇందు మూలంగా శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం భద్రాచలం నుంచి ప్రకటన చేయించున్నాం. జై శ్రీరామ్. ఇటువంటి కళ్యాణ ప్రకటనలు, మోసపూరిత ప్రకటనలు నమ్మి భక్తులు ఎవరు మోసపోకుండా ఉండవలసిందిగా దేవస్థానం తరపున విజ్ఞప్తి చేయించున్నాం. జై శ్రీరామ్. విశాఖలో ఏర్పాటు చేసిన అయోధ్య రామాలయం సెట్ వివాదంలో పడింది. దీనిపై విశాఖలోని 3 టౌన్ పోలీసులకి భద్రాచలం దేవస్థానం కార్యనిర్వహణ అధికారి రమాదేవి ఫిర్యాదు చేశారు. ఈ నెల 29వ తేదీన శ్రీ సీతారాముల కళ్యాణం చేస్తున్నట్లు, ఆ కళ్యాణానికి భద్రాచలం ఆలయం ఆస్థాన పండితులు వస్తున్నట్లు నిర్వాహకులు ప్రచారం చేసి డబ్బులు దండుకున్నారు. దీనిపై ఆగ్రహించిన భద్రాచలం ఈవో రమాదేవి తమకు ఎటువంటి సమాచారం లేకుండా కళ్యాణం చేస్తున్నట్లు ప్రచారం చేసినందుకు ఈవో రమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, విశాఖపట్నంలో అయోధ్య రామ మందిరం టెంపుల్ నిజంగానే చాలా పెద్ద స్థాయిలో వైరల్ అయింది. ఎందుకంటే అయోధ్య రామ మందిరం నమూనాలో ఏర్పాటు చేసిన ఈ టెంపుల్ లో దాదాపుగా ఆ నమూనాకు సంబంధించి విశాఖపట్నం బీచ్ రోడ్ లో చాలా హడావిడిగా నడిచింది. దీనికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం అయోధ్య రామ మందిరానికి సంబంధించి ఈ నెల 29వ తేదీన కళ్యాణాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కళ్యాణానికి సంబంధించి ఏదైతే భద్రాది రాముడి టెంపుల్ నుంచి అధికారులు, వేద పండితులు వస్తున్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో, మా ఆధ్వర్యంలో ఈ కళ్యాణోత్సవాన్ని నిర్వహించబోతున్నామని చెప్పి నిర్వాహకులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. సోషల్ మీడియాస్ ద్వారా ఈ ప్రచారాన్ని తెలుసుకున్న భద్రాది రాముడి ఆలయం నుంచి అధికారులు వెంటనే ఖండనిచ్చారు. దాని మీద ఫిర్యాదును కూడా చేశారు. ఒక ఫిర్యాదు మేరకు, అక్కడ ఉన్న అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారి మీద తగిన చర్యలు తీసుకోవాలి. ఎందుకనంటే భద్రాది ఆలయంకి దీనికి ఎటువంటి సంబంధము లేదు. అలాగే మరోవైపు చూస్తే గనక భద్రాచలం దేవస్థానం నిర్వహిస్తున్నట్లుగా నిర్వాహకులు ఒక ప్రచారాన్ని తీసుకుని వెళ్లి, అలాగే టికెట్ కాస్ట్ ను కూడా 3,000 రూపాయలుగా నిర్ణయించి దీన్ని ప్రచారం చేశారు. అయితే భక్తులు ఎవరు కూడా భద్రాచలం దేవస్థానానికి సంబంధించిన కార్యక్రమం కాదు కాబట్టి నేరుగా అక్కడ చెల్లింపులు చెల్లించవద్దు అంటూ కూడా దేవస్థానం అధికారులు ఒక ప్రకటన అయితే రిలీజ్ చేశారు.
చేశారు. దీనికి సంబంధించి నిర్వాహకుల మీద విశాఖ 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. అలాగే ఎండోమెంట్ కమిషనర్ కి, అలాగే ఎవరైతే ఇక్కడ నగర పోలీస్ కమిషనర్ కి కూడా వాళ్ళ ఫిర్యాదును అయితే అందించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఆన్లైన్ లో ఏదైతే ఫిర్యాదులు దేవస్థానం అధికారులు ఇచ్చారో దానికి సంబంధించి ఇక్కడ కంప్లైంట్ కూడా తీసుకోవడం జరిగింది. 31(4)(1) అలాగే 3F(BNS) అంటే చీటింగ్ కేసెస్ కింద ఈ కేసెస్ ని సెక్షన్ లో నమోదు చేసి ఈ కేసును అయితే నమోదు చేశారు ప్రస్తుతానికి. అయితే నిర్వాహకుల వెర్షన్ అయితే మాత్రం మరొకలాగుంది. ఎందుకనంటే మేము ఒక యూట్యూబర్ ఇక్కడికి ఈ ఆలయాన్ని విజిట్ చేయడానికి వచ్చి వాళ్ళు ఇది ప్రోగ్రామ్ చేశారు. మేమైతే ఇది కూడా అధికారికంగా దేవస్థానంకి సంబంధించిన కళ్యాణోత్సవంగా ఎక్కడ కూడా ప్రకటన చేయలేదు. కేవలం ఈ రామ మందిరం ఆధ్వర్యంలో, ఇక్కడ గరుడ ఆధ్వర్యంలో కళ్యాణం జరుగుతుందని మాత్రం మేమైతే తెలియజేయడం జరిగింది. అయితే మేము ఇక మీదటి నుంచి ఇంత వివాదంలోకి ఈ ఇష్యూ వెళ్ళింది కాబట్టి ఇక్కడ మేము భక్తుల నుంచి ఎటువంటి రుసుముని తీసుకోకుండా ఫ్రీగానే కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తామన్నట్లుగా కాసేపటి క్రితమే మీడియా ముఖంగా నిర్వాహకులు కూడా ఒక ప్రకటన అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఏది ఏమైనా విశాఖ అయోధ్య రామ మందిరం ఒక పెద్ద ఎత్తున భక్తి భావంతో ప్రజలందరూ కూడా దాన్ని విజిట్ చేస్తున్న సందర్భంలో ఈ వివాదం రావడం, దీంతో పెద్ద ఎత్తున ఒక గందరగోళమైన పరిస్థితి కూడా విశాఖపట్నంలో ఏర్పడి కనిపిస్తా ఉంది. అయితే ఒక ప్రైవేట్ నిర్వాహకులు కేవలం ఒక మండపంని ఏర్పాటు చేసి అక్కడ పెద్ద ఎత్తున టికెట్ల రూపంలో వసూలు చేయడం కానీ, లేకపోతే ఇతర దేవస్థానాలకి సంబంధించిన వీటిని వాడుకోవడం కానీ చేయడం అనేది చట్టరీత్యా నేరం కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని భద్రాచలం అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వాళ్ళ మీద చర్యలకైతే మాత్రం ప్రస్తుతం ఇక్కడ ఉన్న జిల్లా యంత్రాంగం ఉపక్రమించే పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటిదాకా మాత్రం ఇంకా ఎవరి మీద చర్యలు అయితే తీసుకోలేదు. కేసు అయితే నమోదు చేశారు. పలు సెక్షన్స్ కింద, ముఖ్యంగా చీటింగ్ సెక్షన్స్ కింద కేసు అయితే నమోదు చేశారు దేవస్థానం అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు. మరి అయోధ్య రామ మందిరం మీద నెలకొన్న వివాదానికి సంబంధించి టెంపుల్లో వాళ్ళు నిర్వహిస్తున్న ఈ కళ్యాణోత్సవం జరిగే వరకు కూడా ఈ వివాదంలో కొంత ప్రజల మనోభావాలు ముడిపడి ఉన్నాయి కాబట్టి కొంత ఆసక్తి, ఉత్కంఠత అయితే కొనసాగుతుంది. తదుపరి ఈ కళ్యాణోత్సవం నిర్వహించిన తర్వాత చర్యలు ఎలాగుంటాయి ఏంటి అన్న దాని మీద చూడాల్సిన అంశం ఉంది. మొత్తానికి చూసుకుంటే కనుక ఈ నిర్వాహకులు పెద్ద ఎత్తున ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయడం, ఇదంతా కూడా ఒక వ్యాపార ధోరణితో ఇక్కడ ఈ కేంద్రం గుండా వాళ్ళు ఒక వ్యవహారాన్ని, ఆర్థిక వ్యవహారాన్ని నడిపారు కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. ఎవరైనా భక్తుల కోసం పెట్టదలిస్తే గనక దేవస్థానాలకి ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలి. అలాగే టెంపుల్ యాక్ట్ ప్రకారం వాళ్ళు ఇక్కడున్న జిల్లా అధికార యంత్రాంగం అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి అనుమతులు తీసుకోలేదు, ఎవరికి కూడా సమాచారం ఇవ్వలేదు. కేవలం నిర్వాహకులు, కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఒక గ్రూపుగా ఏర్పడి ఒక పెద్ద స్థాయిలో ఆర్థిక వ్యవహారాన్ని ఇక్కడ భక్తి ముసుగులో చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు అయితే మాత్రం తీసుకోవాల్సింది అని పలు వర్గాల నుంచి అయితే మాత్రం సమాచారం అయితే వస్తూ ఉంది. దీని మీద జిల్లా యంత్రాంగం ఎలా స్పందిస్తారనేది చూడాల్సింది. భక్తులకు మరి దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఆల్రెడీ వాళ్ళు టికెట్స్ బుక్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. వాళ్ళు కొంచెం గందరగోళం సిచ్యువేషన్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. వాళ్లకు ఏ మాధ్యమాల ద్వారా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, ఏ మాధ్యమంలో వాళ్ళు ఇది కరెక్ట్ న్యూస్ అని తెలుసుకోవాలంటారు? ఖచ్చితంగా ఇప్పుడు దీన్ని ఎవరు కూడా ఒక నిర్ధారణ అనేది చేయలేరు. ఎందుకనంటే ఇదేమీ అధికారికంగా ప్రభుత్వం ఆధీనంలోనో లేకపోతే దేవాదాయ శాఖ ఆధీనంలోనో నిర్వహిస్తున్నది కాదు. కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఒక రిప్లికానా మోడల్ని అక్కడ పెట్టుకుని వాళ్ళ ద్వారా వాళ్ళు ఏదైతే ఒక మందిరాన్ని ఏర్పాటు చేసి విజిటర్స్ని అలౌ చేస్తూ ఉన్నారు. దానికి నామినల్గా కొంత టికెట్ రూపంలో వాళ్ళు వసూలు చేస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి కేవలం వాళ్ళు తీసుకున్న అనుమతులు ఏమనంటే పోలీస్ నిబంధనల ప్రకారం ట్రాఫిక్ రూల్స్కి సంబంధించిన అనుమతులు తీసుకున్నారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీస్ సహాయాన్ని వాళ్ళు కోరడం జరిగింది. అలాగే ఎక్కువ క్రౌడ్ ఉన్న నేపథ్యంలో ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ సెక్యూరిటీని వాళ్ళు కోరడం జరిగింది. ఇంతవరకు మాత్రమే అనుమతులు తీసుకున్నారు. ఆ తదుపరి వాళ్ళు దేవస్థానాలకు సంబంధించి కానీ లేకపోతే ప్రభుత్వం దృష్టిలో కానీ ఎటువంటి అనుమతులు అయితే లేవు. బీచ్ రోడ్లో నిర్వహిస్తున్న ఈ మందిరానికి అసలు పూర్తిగా పర్టికులర్గా అనుమతులు ఎవరిచ్చారు అన్న దాని మీద కూడా ఇప్పుడు ప్రస్తుతం ఎంక్వైరీ అయితే మాత్రం జరుగుతుంది. అయితే భక్తులకి ఏ మాధ్యమాల ద్వారా ఇది ప్రచారం చేశారు అనేది చెప్పలేం. ఎందుకంటే సోషల్ మీడియా ద్వారా ఇట్లాంటి నమూనా ఒకటి విశాఖపట్నంలో పెట్టడం జరిగింది. సందర్శనీయ స్థలం కాబట్టి ఎవరైనా భక్తులు వచ్చి దాన్ని సందర్శించి వెళ్ళండి అని వాళ్ళు పలు సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రచారం చేసుకున్నారు. అందులో భాగంగానే కళ్యాణోత్సవం నిర్వహణ కూడా ప్రచారం చేశారు. అయితే కళ్యాణోత్సవానికి 3,000 రూపాయల టికెట్ ని విధిస్తూ భద్రాచలం దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతుంది అని వాళ్ళు ఒక ప్రచారం ఒక సోషల్ మీడియా ద్వారా జరిగిన నేపథ్యంలో కొంతమంది భక్తులు భద్రాచలం దేవస్థానం అధికారులను సంప్రదించారు. ఇది భద్రాచలం దేవస్థానానికి సంబంధించిన టికెటా లేకపోతే అక్కడ
ఇక్కడ నిర్వాహకులకే చెల్లించాలా, ఎవరికి చెల్లించాలన్న ఒక విషయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్లడంతో వాళ్ళు వెంటనే దాన్ని ఈ సోషల్ మీడియాలో వచ్చిన వేదికగా ఏది వీడియోస్ రిలీజ్ అయ్యాయో వాటిని ఆధారంగా వాళ్ళు తగిన చర్యలు తీసుకోవాలి. దీనికి భద్రాచల దేవస్థానంకి ఎటువంటి సంబంధము లేదు, మేము ఏ విధమైన కళ్యాణోత్సవాలు చేయటం లేదు. టెంపుల్ యాక్ట్స్ ప్రకారం ఖచ్చితంగా దేవస్థానాలకి సంబంధించి కళ్యాణోత్సవాలు జరిగితే కనుక దేవస్థానం పర్మిషన్స్ తీసుకోవాలి, వాళ్ళు ఇచ్చిన అనుమతుల మేరకే చేయాల్సి ఉంటుంది. కానీ అటువంటి ఏవి కూడా ఇక్కడ ఉన్న నిర్వాహకులు తీసుకోలేదు. మా దృష్టిలో అది లేదు. ఇది దేవస్థానానికి మిగతా వాళ్ళకి కూడా ఎటువంటి సంబంధం లేదు. ప్రజలు దీన్ని గమనించాలని చెప్పి భద్రాచలం దేవస్థానం అధికారులు అయితే ఒక ప్రకటన రిలీజ్ చేసిన నేపథ్యంలో ఒక్కసారిగా ఈ విషయం వెలుగు చూసింది. దీంతో ఒక వివాదం అనేది, గందరగోళం అనేది నెలకొనుంది. భక్తులు కూడా పెద్ద స్థాయిలో ఇక్కడికి వచ్చి సందర్శించిన తర్వాత ఈ రకమైన ఒక వాదన బయటికి రావడంతో వాళ్ళంతా కూడా కళ్యాణోత్సవాల్లో పాల్గొనాలా లేదా అని ఒక సందిగ్ధంలో వాళ్ళంతా కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో నిర్వాహకులు కూడా ఇప్పుడు తాజాగా గంట క్రితం పెట్టిన ప్రెస్ మీట్ లో వాళ్ళు చెప్పిన మాట ఒకటి, మేము భక్తిభావంతో ఏదో ఒక నమూనాను పెట్టాము, సందర్శనీయ ఖర్చుల కింద మేము కేవలం నిర్వహణ ఖర్చుల కింద కొంతమేరకు రుసాన్ని వసూలు చేస్తున్నాము. అయితే ఇది మేము కొంత ఇక్కడ లోకల్ అధికారులతో మేము మాట్లాడి వాళ్ళతో అనుమతులు తీసుకున్నామని మాత్రం చెప్తున్నారు. అయితే ఎటువంటి అనుమతులు ఉన్నాయని అధికారికంగా ఎలాంటి ప్రకటన కూడా ఇక్కడ నుంచి జిల్లా యంత్రాంగం కూడా చేయలేదు. ఈ కళ్యాణోత్సవానికి సంబంధించి టికెట్ రేట్స్ కూడా అంతగా మీరు పెట్టాల్సిన అవసరం వచ్చింది. దీని మీద జరుగుతున్న ప్రచారానికి బాధ్యులు మీరే అంటూ దేవస్థానం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు అయితే ఫైల్ చేశారు. అయితే దీనికి సంబంధించి వాళ్ళు కూడా ఇప్పుడు కళ్యాణోత్సవం నిర్వహిస్తారా లేదా అన్న ఒక ఉత్కంఠత అయితే మాత్రం నెలకొంది. నిర్వహిస్తే టికెట్ గనక వాళ్ళు పెడితే గనక ఖచ్చితంగా వీళ్ళు ఈ చర్యలకి బాధ్యులు అవుతారు. ఒకవేళ టికెట్ లేకుండా వాళ్ళు కళ్యాణోత్సవాన్ని నిర్వహించినా కూడా కేసు నమోదైంది కాబట్టి నిర్వాహకులు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అయితే ఏది ఏమైనా కూడా ఒక పెద్ద స్థాయిలో ప్రజల భక్తి భావంతో ఉన్న ముడిపడి ఉన్న అంశం కాబట్టి అయోధ్య రామ మందిరం విషయంలో ఇంతటి వివాదం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా దీని మీద చర్యలు అయితే ఉండాలని మాత్రం పలువురు అయితే కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ అనురాధ.